నెక్స్ట్ పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు చేస్తాము. తర్వాత ఎగుమతి దిగుమతుల వ్యవహారం వైపు పసుపును నడుపుతాము. తర్వాత రైతులను విదేశాలకు పంపించి పసుపు సాగులో ఉన్నటువంటి మెలకువలను అధునాతన పద్ధతులను అవలంబించేలాగా వాళ్ళు కృషి చేస్తామని నిన్న కేంద్ర మంత్రి ప్రకటించినారు. చాలా బాగుంది. అయితే ఈ పసుపు బోర్డు వ్యవహారం అనేది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వంలోని సంబంధించిన వ్యవహారం. కానీ కేంద్ర వ్యవసాయ మంత్రి రాకుండా దేశ హోంమంత్రి వచ్చినాడు. మనం ఆలోచించాలి. అసలు కళ్ళకు వ్యాధి ఉంటే పళ్ళ డాక్టర్ వచ్చి వైద్యం ఇచ్చినట్టుగా ఉంది. మరి శివరాజ్ సింగ్ చౌహాన్ కనీసం మాట వరుసకు కూడా ఇక్కడికి పిలవలేదు. అంటే ఇక్కడ పార్టీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల విషయంలో కూడా కొంత దిశ నియంత్రణ ఇతర కార్యక్రమాలు చేయడానికని అమిత్ షా గారు వచ్చారు. దానికి ఈ పసుపు బోర్డు అనేదాన్ని ఒక బూచిగా, అంటే దాన్ని ఆ నెపంలో ఇక్కడికి వచ్చినట్టుగా వ్యవహారం చేసేసి ఇక్కడ వాళ్ళకి అందరికి దిశ చెప్పి ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలో, ఎవరు మాత్రమే నామినేషన్ వేయాలా అనే విషయాన్ని నిన్న ప్రకటించిపోయినాడు. ఆ రకంగానే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి వాళ్ళు నామినేషన్లు వేసే ప్రక్రియ జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే గురుకులాల గోడు. జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలుచోట్ల గుడ్లు, చికెన్, అరటిపండ్లు సరఫరా బంద్. రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తాం. కాంట్రాక్టర్ల హెచ్చరిక. పలుచోట్ల 2 నుంచి 3 ఏళ్లుగా విద్యార్థులకు అందని టైలు, బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు కేంద్రీకృత సేకరణలో జాప్యంతో దయనీయ స్థితి. ఇది ఈనాడు బీసీ గురుకులాలలో ఉన్న పరిస్థితి. ఇంకా ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే, అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పడినేమో బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంటే, మన పీర్పిప్పిరి బీసీ నాయకులు ఉన్నారు కదా, ఆడిడ మీటింగులు పెట్టుడు, జేఏసీలు పెట్టుడు, బొందగడ్డలు పెట్టుడు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడకపోవడం, గురుకుల విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడకపోవడం, బీసీ ప్రజానీకానికి అందాల్సిన రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, తర్వాత మహిళలకు రావాల్సిన 2500 గురించి మాట్లాడకపోవడం, ఇదంతా మనం గమనిస్తున్నాం. అంటే ఈ సోకాల్డ్ నాయకులంతా కూడా ఏదో రకంగా తమ నాయకత్వాన్ని బలపరుచుకోవడానికి బీసీలను వాడుకుంటున్నారు తప్ప నిజమైన బీసీల సమస్యల మీద వీళ్ళు ఎన్నడూ గొంతెత్తిన సందర్భం లేదు. ఇవాళ బీసీ గురుకులాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. గత కొంతకాలంగా ఈ నిర్లక్ష్యం జరుగుతున్నది. అసలు ముఖ్యమంత్రికి సమయం ఎక్కడుందండి? ముఖ్యమంత్రికి ఎప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందా అని ఎప్పుడు బ్యాగ్ రెడీ పెట్టుకొని పోతాడు. ముఖ్యమంత్రి కారు లోపల ఢిల్లీకి పోయే సూట్ కేస్ ఎప్పుడు రెడీ ఉంటుంది. కొన్ని డబ్బులు, కొద్దిగా కథ కార్ఖానా ఎప్పుడు పిలిస్తే అప్పుడు, సార్ వచ్చినాను, ఇగో డబ్బులు అక్కడ కౌంటర్లో కట్టినాను, ఇప్పుడు మీతో మాట్లాడిపోయినట్టుగా నటిస్తానంటే ఆ కేసీ వేణుగోపాల్నో వాడినో వీడినో కలవాలి. పోయిన ప్రతిసారి కేంద్రానికి కప్పం కట్టకుండా ఈయనకి ఇక్కడ అధికారం లేదు. ఈయన ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్. మన ముఖ్యమంత్రి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఈయనకు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చింది. ఈయన కాంట్రాక్ట్ను వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తొలగించే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు చూడండి, ముఖ్యమంత్రి క్షణాల మీద రెడీ అయ్యి ఢిల్లీకి పోతాడు. ఇవాళ పోతాడా, రేపు పోతాడా, ఎల్లుండి పోతాడా, సాయంత్రం మబ్బు ఉంటే పోతాడా, తెల్లారంగా వర్షం లేకుంటే పోతాడా అనేది మనం చెప్పలేం. కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి తన ఆఫీసర్లను అడిగినా ఢిల్లీ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా, ఢిల్లీకి రమ్మన్నారా, ఢిల్లీ ఫోన్లు వస్తే జాగ్రత్త, మీరు ఎత్తండి, నాకే చెప్పండి, మీరు ఎత్తి సమాధానాలు ఏం చెప్పొద్దు, ఎక్కడ ఉన్నా నాకే సమాచారం తెలియజేయాలా, అక్కడ కేసీ వేణుగోపాల్ ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది నేనే మాట్లాడాలి, మీరు ఎవడు మాట్లాడడానికి వీల్లేదు అని తన ఆంతరంగికులు అందరికీ ఒక ఆదేశాలు ఇచ్చున్నాడు. ఎప్పుడు మీరు అనునిత్యము ఢిల్లీని సాటిస్ఫై చేయడము, ఢిల్లీని సంతృప్తిపరచడంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇక ఈ మంత్రులు వాడు వీడు మాట్లాడే మాటలు, వీళ్ళ చేతలు, దీనివల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు. వీళ్ళ చేతిలో ఏం లేదు అసలు. యాక్చువల్లీ అందరూ మంత్రులు డమ్మీలుగా తయారైనారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలోనే వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈయనట ఇది మారిన ఆలోచన సరళట. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మంత్రివర్గ సహచరులతో డిస్కషన్స్ ఆపి, ఆలోచనలు సమాలోచనలు ఆపేసేసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రికి రాష్ట్ర పాలన మీద పట్టు వచ్చినట్టట. ఇది నిన్న వాడు చూసాం కదా, ఆర్కే తొలిపల్ వీకెండ్ కామెంట్స్లో రాశాడు. అది ఇంకా సర్వనాశనానికి దారితీసే పరిస్థితి అనమాట.